మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్, త్రిష, శింబు, ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనటులు కీలక పాత్రలో నటిన తగ్ లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న గ్రాండ్గా విడుదలైంది. 225 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 210 కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ అయిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. జూన్ 5న ఈ సినిమా గ్రాండ్గా విడుదలైంది. కన్నడ భాషపై ఆయన చేసిన కామెంట్స్తో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు కమల్. చివరకు కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండా మిగిలిన భాషల్లో రిలీజ్ చేశారు. అయితే గతంలో కమల్ నటించినటువంటి ఇండియన్ 2 మూవీ మొదటి రోజు 25 కోట్లు తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఆ వసూళ్ల మార్క్ దాటింది. కమల్ మణిరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చింది ఈ సినిమా. మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో శింబు, త్రిష కూడా ఉండడం సినిమాకు విపరీతమైన బస్ క్రియేట్ అయింది. తొలి రోజు 35 కోట్ల వసూళ్లు తీసుకొచ్చింది ఈ సినిమా. ఇక రెండో రోజు కూడా అదే జోరుతో 20 కోట్ల రూపాయలు, మూడో రోజు 15 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు 11 కోట్ల రూపాయలు, ఐదో రోజు 9 కోట్ల రూపాయలు, ఆరో రోజు 11 కోట్ల రూపాయలు, ఏడో రోజు 8 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజు 6.5 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజు 10 కోట్ల రూపాయల మేర వసూళ్లు వచ్చాయి. పదో రోజు 7 కోట్ల రూపాయలు, 11వ రోజు 8.5 కోట్ల రూపాయలు, 12వ రోజు 9 కోట్ల రూపాయలు, 13వ రోజు 6 కోట్ల మేర కలెక్షన్స్ అయితే తీసుకువచ్చింది ఈ సినిమా. దాదాపు కొన్ని చోట్ల 27% ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది. కమల్ హాసన్ కన్నడ భాషా వివాదంలో చిక్కుకోకపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగేవంటున్నారు అనలిస్టులు కూడా. స్టోరీ వైజ్ చూస్తే రంగరాయ శక్తిరాజు, కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు. అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్, శింబు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు. చెల్లి కూడా దూరం అవుతుంది. అమర్ని చేరదీసి తన కొడుకులా పెంచుకుంటాడు శక్తిరాజు. దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకొస్తానంటాడు. తర్వాత ఆ ముఠాకి అమర్ను నాయకుడిగా చేస్తాడు. అయితే ముఠాలో ఉన్నటువంటి ఇతర సభ్యులు మాణిక్యం, నాజర్, పత్రోస్, జోజు జార్జ్ వీళ్ళందరూ జీర్ణించుకోలేరు. ఇంతలోనే శక్తిరాజుపై హత్యాయత్నం చోటు చేసుకుంటుంది. అప్పటి నుంచి ముఠాలో అలజడి మొదలవుతుంది. శక్తిరాజుపై హత్యాయత్నం చేసింది ఎవరు? అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలైంది? ఈ కథలో ఇంద్రాణి, త్రిష, లక్ష్మి, అభిరామి వీళ్ళిద్దరూ ఎవరు? ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది స్టోరీ. ఓ రొటీన్ గ్యాంగ్స్టర్ కథని కమల్తో చేయించారు దర్శకుడు. గ్యాంగ్స్టర్ కథల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు తెలుగు, తమిళ సినిమాలు చాలానే ఉన్నాయి. కథ పాతదైన మణిరత్నం మార్క్ మేకింగ్ అయితే ఈ సినిమాకి తోడైంది.